తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన సత్యనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా నెల్లూరు వెళ్తూ ఉండగా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే వారంతా అప్రమత్తమై వాహనం నుంచి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో ఏపీ 50AN2095 నెంబర్ గల స్కార్పియో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, ప్రమాదం నుంచి బయటపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? స్కార్పియోలో అసలు మంటలు ఏ విధంగా వ్యాపించాయని చెప్తున్నారు వాళ్ళు? నీలిమ అదృష్టవశాత్తు కుటుంబానికి పెను ప్రమాదం తగ్గిందని చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి సంబంధించిన సత్యనారాయణ రెడ్డి తన కుటుంబంతో సహా భారతీయ వాహనంలో నెల్లూరు వెళ్తున్నారు. ఏపీ 50AN2095 నెంబర్ గల ఈ భారతీయ వాహనంలో ఈ తాడేపల్లిగూడెం దాటిన తర్వాత ఇంగుటూరు సమీపంలో జాతీయ రహదారి సమీపంలోనే ఒక్కసారిగా ఈ ఇంజిన్ నుంచి పొగలు రావడంతో వారు హఠాత్తున కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళనతో కారును ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అందరూ దిగిపోయే సమయంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఉన్నట్టుండగానే ఆ కారు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ఆహాకారాలతోటి మొత్తం పరుగులు తీసినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రావడం, ఆ కారుని బయటికి ఆ కారులోంచి వీరందరినీ కూడా బయటికి తీసుకున్న తర్వాత వీరందరూ కూడా సురక్షితంగా అంబులెన్స్ ద్వారా ఏలూరు ప్రభుత్వానికి తరలించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ వాహనానికి సంబంధించిన వరకు పూర్తి స్థాయిలో అంటే ఈ ఇంజిన్ కండిషన్ సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ పొగలు రావడం, ఆ తర్వాత అది మంటలుగా చెలరేగినట్టుగా ఇక్కడ ప్రత్యక్షాక్షులు చెప్తున్నారు. మొత్తంగా అదృష్టవశాత్తు సత్యనారాయణ కుటుంబం అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు నమోదు చేసి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. అందరూ కూడా సత్యనారాయణ కుటుంబ సభ్యులంతా కూడా క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వినాయక్.